జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. మీ అందరికీ కూడా పాల్గొన పౌర్ణమి శుభాకాంక్షలు. హోలీ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పూర్ణిమని గనక మనం చాలా చాలా విశేషంగా చేసుకుంటే ఎంతటి అదృష్టాన్ని పొందుతాము అనేది మీరే చెప్తారు, నేను చెప్పక్కర్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటున్న వాళ్ళందరికీ తెలుసు. ఈ పౌర్ణమికి కూడా చాలా విశేషం ఉంది, అందరికీ తెలుసున్న విషయమే. ప్రతి పౌర్ణమి విశేషంగానే చేసుకుంటున్నాం, ప్రతి అమావాస్య చేసుకుంటున్నాం. అలాగే ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. అయితే ఎలాంటి జాతక సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, పిల్లల చదువులకి కావచ్చు, పిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నా, కార్లు కొనుక్కోవాలనుకున్నా, స్థలాలు కొనుక్కోవాలనుకున్నా, గృహప్రవేశాలకైనా, దేనికైనా సరే ఒక రకంగా చెప్పాలంటే మీ జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉండో, లేకపోతే కష్టాలు పడుతున్నా, పెళ్ళయిన తర్వాత కష్టాలు పడుతున్నా, పెళ్ళిళ్ళు అవ్వాలి అని అనుకుంటున్నా, ఎలాంటి సమస్యకైనా సరే కూడా పరిష్కరించుకోవాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా, లేదంటే ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేసినా కూడా వీళ్ళు మీకు అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. ఇప్పుడు కొంచెం అంటే డైరెక్ట్ అపాయింట్లు ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటున్నానమ్మా, కొంచెం పనులు ఉన్నాయి, ప్లస్ మళ్ళీ నాకు తీర్థయాత్రలు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అలాగే మీకు వచ్చేటప్పటికి పూజకు సంబంధించి ఎలాంటి ఐటమ్స్ అయినా సరే చక్కటి ఐటమ్స్ని వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి, రీజనబుల్ రేట్లతో ఇస్తున్నారు, అన్నీ చాలా చాలా బాగున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీకు మనీ బ్యాండ్లు కావచ్చు, తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ బ్యాండ్లు కావచ్చు, ఇలా కొన్ని పాజిటివ్నెస్ని పెంచడానికి, మనీని ఆకర్షించడానికి, అంటే ఇలా జాతకం చూపించుకోవటానికి ముందే రావాలి అని అంటే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామమ్మా అనుకునే వాళ్ళకి ఇలాంటి బ్యాండ్స్ కనుక వేసుకున్నట్టయితే చక్కటి రూపాయలతో పాటు చక్కటి అదృష్టాన్ని పొందుతున్నామమ్మా వాళ్ళ దగ్గర తీసుకున్నా కానీ చాలామంది చెబుతున్నారు, నేను చెప్పక్కర్లేదు. అవి తీసుకున్నట్టయితే కనుక మీరు చక్కగా ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి పౌర్ణమికి అన్నది కూడా నేను చెప్తాను. అందులోని వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళ బ్యాండ్లన్నీ కూడా కరుంగళి మహాలతో సహా నా దగ్గరికే పంపిస్తున్నారు. అట్లన్నిటిని కూడా చక్కగా హీలింగ్ అది చేయించి నేను మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. నేను పంపించిన తర్వాత హీలింగ్ అది చేసి మీకు ఇచ్చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పలానా డేట్లో వేసుకోమని వాళ్ళు అడుగుతుంటే అది కూడా ముహూర్తం చెప్తున్నాను. వేసుకున్న వాళ్ళందరినీ కూడా ఆ తండ్రి అనుగ్రహం కలుగుతుంది. అది నిజంగా చాలా సంతోషం అనుకుంటున్నాను. ఈ సంవత్సరం మార్చి నెలలో వచ్చేటప్పటికి మీకు 13వ తారీఖు 3వ నెల 2025 గురువారం రాత్రి చేసుకోండి. ఏం చెయ్యాలి ఏంటి అని అంటే లక్ష్మీదేవి ఆరాధన చాలా చాలా విశేషంగా, అసలు మీ ఇష్టం, మీరు ఎలాగా ఆ తల్లిని స్తోత్రాలతోటి పారాయణాలతోటి మీరు ఎలా మెప్పించుకుంటారన్నది మీ ఇష్టం. మీరు ఎన్నైనా చదువుకోవచ్చు, కనకదార చదువుకోవచ్చు, తర్వాత మహాలక్ష్మి అష్టోత్తరం చేసుకోవచ్చు, మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు. తర్వాత మీకు వచ్చేటప్పుడు చూడండి, నేను ఎప్పుడు చెప్తుంటాను ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అనేసి, ఆ స్తోత్రం చదువుకోవచ్చు. ఏది ఏమైనా సరే అమ్మవారు అనుగ్రహం పొందడానికి ఆ రోజు అమ్మవారి కాళ్ళు మీ ఎదురుగా ఉన్నాయి, ఆ తల్లి కూర్చుంది, ఏమైనా కథలనివ్వకుండా పట్టుకొని స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉండాలి. అలాగే మనస్ఫూర్తిగా చేయండి. అయితే ఇక్కడ మనం ముందు చేసుకుంటుంటాం, ఏం చేస్తాము అంటే అమ్మని, తర్వాత స్వామివారి కాయిన్స్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఇవన్నీ లేని వాళ్ళు కంగారు పడొద్దని నేను ఎప్పుడూ చెప్తున్నాను. మీరు కంగారు పడొద్దు, ఫోటోకు చూపించి పక్కన ఇంకో గిన్నెలో నీళ్లు వేసుకోండి. అయితే అభిషేకానికి చక్కగా నీళ్ళన్నీ సిద్ధం చేసుకొని ఈ కాయిన్స్ అన్నింటిని పక్కన పెట్టుకుని ఒక పళ్ళెంలో పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గణపతి ఆరాధన చేసుకుని మీ కోరిక ఏదైతే ఉందో ఆ తల్లికి చెప్పుకొని మీ దగ్గర ఈ పట్టు అంటే పాల్గొన మాసం అంటే మనకి 12, ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేది చైత్రం, అంటే మళ్ళీ మొదటి నెల ప్రారంభం అవుతుంది కదమ్మా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలామంది నాకు తెలిసి చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకుంటలేదు కాబట్టి చెప్తున్నా. మనకి చూడండి గురువింద గింజలు, అదే తామరపూసలు, తర్వాత మీకు వచ్చేటప్పటికి గోమతి చక్రాలు, తర్వాత ఇలాగా
మీరు వీటన్నిటితోటి కూడా అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి, అలాగే అభిషేకం చేసుకోండి. తర్వాత మల్లె పువ్వులు తెచ్చుకోండి. చక్కగా మల్లె పువ్వులు తెచ్చుకుని మీరు ఎన్ని మల్లె పువ్వులు తెచ్చుకుంటారో అన్ని మల్లె పువ్వులు తెచ్చుకుని తొడిమెలు తీసేసి ముందు సిద్ధంగా ఉంచుకోండి. ఎప్పుడు 13/3/2025 గురువారం సాయంత్రానికి చక్కగా ఎక్కువ తెచ్చుకొని పక్కన పెట్టుకుని అమ్మవారికి అష్టోత్తరంతో ఒక్కొక్క మల్లె పువ్వుని మీరు చందనంలో ముంచి ఆ తల్లికి వెయ్యండి. ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః. అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క మల్లె పువ్వుని చందనంలో ముంచి వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ వేళ మీరు ఎంతసేపు ఉండగలిగితే మీ ఇష్టం, ఎంత ఇదిగా పారాయణం చేయగలిగితే అంత ఇదిగా. తర్వాత మీరు ఏం చేస్తారు అమ్మకి అంటే తీపి పదార్థం మీ ఇష్టం. చక్కెర పొంగల లేదంటే పాలతో చేసిన పరవన్నం చేస్తారా, మీ ఇష్టం. ఏదైనా మధురంగా చక్కగా తీపి చేసి దీంతో పాటు ఏం చేస్తారంటే అమ్మకి పులిహార అంటే చాలా ఇష్టం కాబట్టి పులిహార కూడా చేసి పక్కన పెట్టండి. అలాగే దద్దోజనం జాగ్రత్తగా వినండి, దద్దోజనం చేయండి, తర్వాత పులిహార చేయండి, తర్వాత పరవన్నం. ఈ 3 రకాల అన్నాన్ని కూడా అమ్మవారికి నివేదన చేసి చక్కగా అరటిపళ్ళు, మంచి ఎల్లో కలర్లో ఉన్న అరటిపళ్ళు, చక్కగా 2 కొబ్బరికాయలని కూడా నివేదన చెయ్యండి. ఇంకొకటి ఏంటంటే ఏంటి మనకు వచ్చేది అని అంటే మీరు చూడండి, పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమినండి లక్ష్మీదేవి ఆరాధన కనుక అంటే కొన్ని కల్పాలలో ఒక్కొక్కసారి ఆ తల్లి సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది కదా. ఒక కల్పంలో పాల్గొన మాసంలో ఆ తల్లి పూర్ణిమ రోజు నాడు బయటకు వచ్చారు. ఒక కల్పంలో శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజు నాడు నేను సముద్రం నుంచి వచ్చాను అనేసి ఆ తల్లిని మనం ఒక్కొక్క కల్పంలోనూ సేవించుకుంటున్నాం. అలాగే ఈ పాల్గొన మాసంలో కూడా ఒక కల్పంలో ఆ తల్లి సముద్రంలోంచి బయటకు వచ్చారు అనేసి చెప్తుంటారు. కాబట్టి ఆ తల్లిని ఆ రోజున అంటే మీరు ఎంతో అందంగా మీ కష్టాన్ని చెప్పుకుంటూ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు. తర్వాత పిల్లలు సంతోషంగా ఉంటారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఏ పనులు ఏ టైంకి జరగాలో ఆ టైంకి జరుగుతాయి. అందరూ ఆరోగ్యంతో ఉంటారు. ఒకటి కాదండి, పేరు ప్రతిష్ట, తర్వాత డబ్బు, తర్వాత ఇలాగ అన్నీ అంటే ఒకళ్ళు మనల్ని చూసి కుళ్ళుకునేలాగా మనం ఉంటాము. కాబట్టి అందులోనూ కలియుగంలో మనకి కావలసింది ఆర్థికంగా ఎక్కువ శాతం పుంజుకుని ఉండాలి. ఆ తర్వాత దేహపుష్టి, ఆరోగ్యము కావాలి, ఐశ్వర్యము కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ తల్లి ఇవ్వగలుగుతుంది. కాబట్టి అయితే మనం ఏం చేయాలి అంటే ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, అమ్మని ఆరాధిస్తే సరిపోదండి. ఎందుకనంటే అమ్మని ఒక్కదాన్ని ఆరాధిస్తే కొంతవరకే ఆ తల్లి ముఖం వికసిస్తుందంట. పక్కన స్వామివారిని వెంకటేశ్వర స్వామి రూపంలో కావచ్చు, విష్ణుమూర్తి రూపంలో కావచ్చు, ఎప్పుడైతే పక్కన పెట్టుకుని ఇద్దరిని ఆరాధిస్తారో ఆ తల్లి మనం పలికే ప్రతి స్తోత్రాన్ని కూడా పారాయణాన్ని కూడా వింటూ ఒక్కొక్కసారి స్వామి వంక అలా చూస్తూ నవ్వుతూ ఉంటుందంట. ఏంటంటే చూడండి, కనకదార స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఎన్నో రకాలుగా ఆ తల్లిని కీర్తిస్తారు చూసారా. కీర్తించేటప్పుడు కూడా ఆ తల్లి పొంగిపోతూ భర్త వైపు చూస్తుందంట. అంతే కదండి, ఎవరు బయట వాళ్ళు పొగిడినా పొగడకపోయినా భర్త గనక మనల్ని బాగున్నారు, నువ్వు ఈ చీర కట్టుకుంటే బాగున్నావు, ఈ డ్రెస్ వేసుకుంటే బాగున్నావు, ఈ నగ పెట్టుకుంటే బాగున్నావు, లేదా నువ్వు బయట ఇంత మంచి పేరు తెచ్చుకున్నావు అని చెప్పేటప్పటికి మన ముఖం ఎంత అందంగా వికసిస్తుందో ఆ తల్లి కూడా అంతేనంట. కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల మీరు పారాయణాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు కావలసింది ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువే ఆ తల్లి ఇస్తుంది. కాబట్టి పాల్గొన మాసం 12 నెలల్లోనూ తెలుగు నెలల్లో మనకు వచ్చే ఈ పాల్గొన మాసంతో 12వ నెల అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకి ఉగాది తర్వాత వచ్చే పూర్ణిమని మళ్ళీ మొదటి పూర్ణిమ కింద మనం చేసుకుంటాం కదా. కాబట్టి చాలా చక్కగా సంతోషంగా చేసుకోండి. అమ్మవారికి ప్రసాదాలు నేను చెప్పి కంపల్సరిగా పెట్టండి. అలాగే
ఈ అభిషేక జలం ఏదైతే ఉందో ఆ అభిషేక జలాన్ని మాత్రం మీరు ఆటోమేటిక్గా ప్రతిరోజు ఇంట్లో చిమ్ముకున్నా పర్వాలేదు. లేదు మాకు ఎప్పుడైనా కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఇదిగా ఉంది, కొంచెం ఏదో చికాకులుగా ఉన్నాయి అన్నప్పుడు చిమ్ముకున్నా పర్వాలేదు. కానీ నేనైతే ఏం చెప్తానంటే ప్రతిరోజు పడుకునేటప్పుడు కొంచెం 4 గదుల్లోనూ చిమ్మేసేసుకుని పడుకోండి. హాయిగా మీ జీవితం తెల్లారేటప్పటికి హ్యాపీగా సంతోషంగా లెగుస్తారు. మళ్ళీ రోజంతా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా గడవడం అనేది ఉంటుంది. సరే, ఏది ఏమైనా కూడా మనకి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని, అందులోనూ హోలీ పూర్ణిమ అంటారు. హోలీ పూర్ణిమ అంటే మనం ఎక్కువ చెయ్యం కానండి, నార్త్ సైడ్ చాలా బాగా చేస్తారు. మీరు ద్వారకా సైడు ఇటు వెళ్ళినట్టయితే కనుక అసలు అక్కడ ఎంత బాగానో చేస్తారు. కాకపోతే మనకి ఇక్కడ చేసేది తక్కువైనా కూడా మనం వాడే కలర్స్ వాడే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనంటే ఒంటికి మీద పడేటప్పటికే ర్యాషెస్ రాకుండాను, తర్వాత కొంతమందికి దురదలో, కొంతమందికి కొన్ని రకాల వాపులు వచ్చేస్తాయి. అలాంటివి కాకుండా చూసుకుని వాడుకోండి. ఏది ఏమైనా మనకన్నా నార్త్ సైడ్ వాడతారు. కానీ మనం అమ్మని ఇలా ఆరాధించుకుందాం. ఇలా ఆరాధించుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు చూడండి ఎంతటి అదృష్టాన్న తల్లి మనకిస్తుందో తెలీదు. అసలు చాలామంది ఏమంటారంటేనండి, విష్ణుమాయని తెలుసుకుంటాం కష్టం అంటారు. కాదండి, విష్ణుమాయ కన్నా లక్ష్మీదేవి మాయని, అమ్మవారి మాయని తెలుసుకుంటాం చాలా కష్టం. ఆ తల్లి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మనల్ని మురిపిస్తుందో, ఎప్పుడు అమాంతంగా తల్లి వెళ్ళిపోతుంది అన్నది కూడా మనకు తెలీదు. కాబట్టి ఆ తల్లి వచ్చినప్పుడు మనం గర్వానికి వీటికి వెళ్ళిపోకుండా చక్కగా ప్రశాంతంగా సంతోషంగా ఉండి మనం నడిచొచ్చిన దారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే ఎవరైనా మనకు సాయం చేశారు అంటే సాయం చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. తర్వాత మనకు ₹1 వచ్చిందంటే గనక మనం ఎవరికైనా గోదానం, మీరు చూడండి, ఎవరికైనా సరే గోవులు ఎక్కడైనా గోశాలకు పెట్టినా, ఎవరైనా గురువులకి దానం చేసినా, ఎక్కడైనా గుళ్ళకి అన్నదానాలు చేసినా, ఎవరైనా గుడి కడదాము నిర్మించుకుందాము అని అనుకుంటే కనుక వాళ్ళకి దానం చేసిన ఎంతో కొంత మీ ₹1 అయినా మీరు ఇచ్చారు అంటే మీకు 100 రెట్లు భగవంతుడు ఇస్తాడు. ఇస్తే వస్తుంది, ఇది తెలుసుకోండి. అలాగే నేను జీతాల గురించి వాటి గురించి ఒకసారి చెప్పాను. ఈ వీడియో మళ్ళీ నన్ను అడుగుతున్నారు, ఒకసారి నేను చేస్తానంటే ఇస్తే ఎలా వస్తుంది అన్నది ఎంతోమంది నాకు చెప్పారు. కాబట్టి మీకు వచ్చిన దాంట్లో మీ దగ్గర ఉంచుకున్నది కాకుండా కొద్దో గొప్ప పంచితే చక్కటి అదృష్టాన్ని పొందుతారు. కాబట్టి వచ్చేదంతా కష్టకాలమైనా సరే భగవంతుడు గనక మనల్ని ఇష్టపడితే మనకు ఆ కాలం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీనారాయణలు ఆరాధించుకోవాలని, లక్ష్మీదేవి కటాక్షం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి పౌర్ణములలో లాస్ట్ పౌర్ణమిని చాలా సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటూ, ఆ తల్లి స్వామి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ.